దర్శనము ద్వారా దేవుడు యాకోబుతో మాట్లాడడం మనం గమనించగలం. యాకోబు ఐగుప్తుకు వెళ్ళేటటువంటి సమయంలో దర్శనమందు దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఈ మాటలు చెప్తాడు, నువ్వు భయపడొద్దు, నీ తండ్రి దేవుడు నేనే అని చెప్పి నీతో పాటు నేను వస్తాను అని దర్శనంలో ఎప్పుడైతే యాకోబుతో దేవుడు చెప్పాడో వెంటనే బెయేర్షెబా నుండి బయలుదేరి వెళ్ళటం మనం చూడగలం. ఇది పాత నిబంధనలో భాగం. అయితే కొత్త నిబంధనలో అయితే మనకు అందరికీ తెలిసిన విషయం, పేతురు గారి యొక్క దర్శనం చాలా గొప్ప దర్శనం. కొత్త నిబంధనలో ఆ రెఫరెన్స్ మనకి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో పేతురు గారి యొక్క జీవితంలో కలిగిన దర్శనాన్ని మనం చూడగలం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో అయితే కనుక పేతురు గారు మిద్ది మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక దుప్పటి వంటి ఒక పాత్రని కింద దింపి అందులో చతుస్పాద జంతువులని, పాకే పురుగులని, పక్షులను ఉంచి పేతురుని పిలిచి వాటిని తినమని చెప్పడం మనం గమనిస్తాం. అయితే అవన్నీ ఎందుకు చెప్పాడంటే అన్ని జనుల మధ్యకు వెళ్ళి సువార్త చేయమని చెప్పడం కోసం ఆ దర్శనాన్ని మనం చూస్తాం.